మ్యూజిక్. जीवन मुक्ति मार्गमिदे पंचमवेद सारं महाभारतम् कृष्ण चूपिन लीलैः जीवन वेद मार्गमिदे गीत जनिंచిన క్షేత్రమే ఇది కృష్ణ నువ్వు మొదలెట్టు పార్థ. కృష్ణ స్టార్ట్. ఓకే స్టార్ట్. హే కృష్ణ ఓ పార్థ, హే కృష్ణ ఓ పార్థ, ఎదలోన భయమైందయా నేనుండ బెంగేలయా. హే కృష్ణ ఏమి పార్థ, హే కృష్ణ ఏమి పార్థ, ఈ కర్మ నాకేలయా ధర్మాన్ని కాపాడయా. పగవాళ్ళు మా వాళ్ళ చుట్టాలులే సమరాల చుట్టరికమే చల్లడే నారి సారించరా. వద్దులే మాధవా ఆగు కృష్ణ పద పార్థ, ఆగు కృష్ణ పద పార్థ. కావచ్చు సమరమున చావచ్చు దేవదయ చూపయా. నీలో నక్షత్రము నీ బ్రతుకు క్షణికమ్ము ఓ నరుడ భ్రమ వీడయా. ఈ బాధపడలేను బంధాలు విడలేను కృష్ణ ఈ చావులే ఎందుకో. చచ్చేది బంది ఆత్మకే మిబ్బంది ప్రతి చావు మలి పుటకకే. నే చంపలేనయ్యరా నీ అపజయం సైనికుడు నీవయ్య నీ వృత్తి రణమయా. కృష్ణయ్య ఈ రాజభోగాలు ఉపయోగమే లేని వైరాగ్యమిక చాలు. నరకంగా తోస్తోంది నాకిప్పుడు జగమంత నేనేగా నీకేలా చింత. పోరాడలేను దయచూపు ప్రభువా ఇక బతకలేను. శరణము వేడు సర్వము నా కుదులు శరణము నేనే. కృష్ణ 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 కృష్ణ. ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि
ఎప్పుడెప్పుడు అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడప్పుడు సత్పురుషులను ఉద్ధరించేందుకు, అధర్మపరుల వినాశనానికి, ధర్మాన్ని పునఃస్థాపించేందుకై నేను జన్మిస్తుంటాను. ఇది ప్రతి యుగంలోనూ జరుగుతూ వచ్చింది, అలాగే ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది. పంపమ్మ. నా జవసత్వాలు యుద్ధానికి ఉత్సాహంతో వీరులుచున్నాయి. సందేహించక ఆశీర్వదించి పంపమ్మ. ఎందుకు సందేహం మాత? జగదేక వీరుడైన అర్జునుడి కుమారుడను దేవాది దేవతలు పూజించే శ్రీకృష్ణుడు మేనల్లుడను నాకు అపజయమా? శత్రు సైన్యము వీరసింహమైన నాన్నగారు లేని సమయమున ద్రోణాచార్యులతో పద్మవ్యూహం రచించినడు మాత. అమ్మా అదిగో వైరివర్గ రణ గుణ ధ్వనులు నా రక్తాన్ని ఉత్సాహంతో మరిగించుచున్నవి. సందేహించక ఆశీర్వదించి పంపమ్మా. ఎలా నీకు అనుమానము తల్లి? నూనూగు మీసాల వాన్ననా, కోడలి కాలి పారాని అయినా ఆరలేదనా? సందేహించక ఆశీర్వదించి పంపమ్మా. అమ్మా వెరుకొందకు. నీ గర్భవాసం ఉన్నప్పుడే నాన్నగారు చెబుచుండగా పద్మవ్యూహ చందనం విన్నాను. దుశ్శాసన కర్ణ దుర్యోధనాదుల తలను నరికి నాన్నగారి పాదాల నుంచెదను. వారి చేతిలో హతమైతినా నా పితృలను తీర్చుకున్నవాడనవుతాను. వీరుడి కడుపులో వీరుడే పుడతాడన్న నిజాన్ని తెలియజేసే తరుణం ఆసనమైందమ్మా. నన్ను దీవించి రణానికి పంపమ్మా. సఖీ నా ప్రియ ఉత్తర, ఎందుకు దుఃఖించుచున్నావు? నీ గర్భంలో నా ప్రతిరూపం ఉంది. సంతోషం నుండు. వీరుడికి విజయమో వీర స్వర్గమో ఆ విధాత ఎప్పుడో నిర్ణయించాడు. నీ కర్మాలతో వీర తిలకం దిద్ది నన్ను సాగనంపు. నీ నిగ్రహ స్పర్శతో శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడెదరు.
అభిమన్యు మన్యు అభిమన్యు మన్యు అభిమన్యు మన్యు అభిమన్యు మన్యు అహమస్మి అహమస్మి వ్యూహస్య వేదా అభిమన్యు మన్యు అయమస్మి అయమస్మి యుద్ధే విజేతా అభిమన్యు మన్యు ద్రోణాచార్య, నేను మీ శిష్యుడు కుమారుడను. నా ప్రతాపానికి నీవు నీ మన్నిమార సైన్యం చెల్లా చెదురై ప్రాణభయంతో పరుగులెత్తుతున్నాయి. చిన్న పిల్లన్నని చులకనగా చూసి హేళన చేస్తావు కదా. మిరియాపు గింజ కూడా చిన్నగానే ఉంటుంది, కానీ దాన్ని నమిలితేనే తెలుస్తుంది. దాని ఘాటు నచాలాన్ని కట్టుతుంది. ఇదే నా శబ్దం. నా చేతిలో విల్లున్నంత వరకు ప్రాణాలు అరిచేత పెట్టుకొని పరగవలసిందే. ఆచార్యదేవ, ఇదేనా మీ రణనీతి? ఇదేనా మీ పద్ధతి రచన? ఇదేనా మీ అనుభవ సారం? నా తండ్రి గారి గురువు అని ప్రాణాలతో విడిచిపెడుతున్నా. బ్రతుకు పో. ఎవర్రా నీవు పిరికి పంద? జ్వన్నని పాల్పడి వీరసింహాన్ని ఎదుర్కొనలేక చాటుగా నా విల్లు విరిచిన వీరుడు ఎవరది? కర్ణ, నీవా ఈ జ్వన్నని పాల్పడింది? కొంతైనా నీతిమంతుడవే. ఏమైంది నీ వీరత్వం? చీ, నీవు ఒక వీరుడవేనా? వీరత్వానికి సిగ్గుచేటు. ఇప్పుడు సమయం వచ్చేసింది పుత్ర. ఇప్పటికైనా శాంతించి నీవు స్వర్గానికి పయనించు. విశ్వంలో ఏమది? ఒక చిన్న పిల్లాన్ని ఇంతమంది కలిసి చంపడమేనా? ఒక పిల్లాన్ని ఇంతమంది కలిసి చంపడం వీర కులానికే కలంకం. లోనే సర్వశ్రేష్ఠ యోధుడన్న ప్రతిష్ట నాకు గాని అర్జునునికి గాని ప్రాప్తించదు. ఆ ప్రతిష్టను నీవు మా నుండి దోచుకున్నావు పుత్ర. నేను చూసి గర్వపడుతున్నాను. అభిమన్యు
అని చిన్నపిల్లలు ఒకసారి ఓవరాల్గా మొత్తం చేసి చూపెట్టారు. అయితే మనం నేర్చుకోవాలి. ఉత్తగా నాటిక వేసి దాన్ని చూసి వదిలేసి మర్చిపోయి స్టేటస్ పెడితే సరిపోదు. మరి ఈరోజు చూసినట్లయితే ఏ తల్లి కూడా తన బిడ్డ చనిపోతాడని చెప్పేసి పంపరు, కానీ యుద్ధానికి వాళ్ళమ్మ హారతి ఇచ్చి మరి పంపింది. అభిమన్యునికి తెలుసు చనిపోతా అని, లోపలికి వెళ్ళడమే తెలుసు కానీ రావడం తెలియదు. తన భార్య పెళ్ళైన పారాని కూడా ఆరకముందే అతను యుద్ధానికి పోవడం జరుగుతుంది అన్నట్టు. మరి అంత చిన్న వయసు లోపల అంత భీకర యుద్ధం మహారథులతోటి పెద్ద పెద్దలతోటి అంత చేసిండు. కాబట్టి మన చరిత్ర ఎప్పటికి కూడా ఆ అభిమన్యుని మర్చిపోదన్నట్టు. మనం కూడా ఆ అభిమన్యు నుంచి ఎంతో స్ఫూర్తి నేర్చుకునేది ఉంది. మన పిల్లలందరినీ కూడా దేశం కోసం తయారు చేసేది ఉంది. పాట సెలక్షన్ చేసిన వాళ్ళు కానీ అన్ని పాటలు దీని వెనుక రోజుల నుంచి పడ్డ శ్రమ ఉన్నది కాబట్టి మాకు మళ్ళీ మొన్న ఫెయిల్ అయినా కూడా మళ్ళీ పెట్టాలనిపించింది. ఒక్కరోజు అనిపిస్తే దాని వెనుక 15 రోజుల శ్రమ ఉన్నది అందరిది. ఆ టైం అయిపోయిన ఆల్రెడీ 23కే మన స్కూల్ అన్నీ బంద్ అయ్యాయి. ఇవాళ మన 28 దాకా కూడా మన టీచర్స్ అందరూ పనిచేసి ఓపిక కొద్దీ స్కూల్ 12 గంటలకు ఇడిసైనా 4 దాకా అన్నీ తయారు చేసారు. వీళ్ళకు ఒక చిన్న సన్మానం చేద్దాం అనుకున్నాం. మన స్కూలు పేరెంట్స్ తరఫున మన టీచర్స్ అందరూ రాగలరు. ఫస్ట్ మన మోహన్ సార్, అట్లనే టీచర్లు అందరూ